హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? చెప్తాను. ఏంటంటే హెల్దీ టేస్టీ అయిన తోటకూర పప్పు. తోటకూర పప్పు ఎలా చేద్దామో చూసేద్దామా? రండి. ముందుగా మనం తోటకూర పప్పుకు కావాల్సింది తోటకూరని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పుని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం పప్పుని టమాటాని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఇంగువ. అందులోకి ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ దానిలోకి కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంగువని కూడా యాడ్ చేయాలన్నమాట. మనం మంచిగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఇందాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, తోటకూరని యాడ్ చేసుకోవాలి. తోటకూరని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. తోటకూర ఎంతైతే వేస్తామో మనం అది హాఫ్ వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న పప్పుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కారము, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది చిక్కగా అవ్వనివ్వాలన్నమాట. మంచిగా పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మనం ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బాగా కలిపిన తర్వాత చిక్కగా అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి హెల్దీ అయిన టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ.